ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉన్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. హైదరాబాద్ అమీర్పేటలో గృహజ్యోతి కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. ఇచ్చిన హామీలో భాగంగా ఇప్పటికే 10 లక్షల ఆరోగ్యశ్రీతో పాటు మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, 500కే గ్యాస్ సిలిండర్ అందిస్తున్నామన్నారు. ఇప్పుడు 200 యూనిట్ల ఉచిత విద్యుత్తును అమలు చేస్తున్నామని చెప్పారు. ప్రతిపక్ష నేతలు నిర్మాణాత్మక సూచనలు ఇవ్వాలే తప్ప అనవసర విమర్శలు చేయొద్దని సూచించారు. నిర్మాణాత్మక సలహాలు ఇవ్వండి తప్ప అనవసర విమర్శలొద్దు. ఈరోజు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి తెలుసు. అయినప్పటికీ కూడా రాబోయే మార్చి 11 నాడు ఇందిరమ్మ ఇళ్లతో పాటుగా మిగతా వాగ్దానాలన్నీ కూడా పూర్తి చేసే బాధ్యత మాది. విశ్వాసం ఉంచండి. ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ కూడా మామూలు అంశాలు కాదు. మహిళలకు సంబంధించి కుటుంబ పరంగా రోజు వాడి ఉపయోగించుకునే విద్యుత్ కావచ్చు, గ్యాస్ కావచ్చు, ప్రయాణానికి సంబంధించిన మహిళలది కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, వీటన్నిటి ద్వారా తప్పకుండా మహిళా సాధికారికత వచ్చి వాళ్ళ యొక్క జీవితాల్లో కొంత అభివృద్ధి జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇంకా